హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము వెళ్ళబోతున్నాం గో కార్టెడ్. గో కార్టింగ్ అంటే మీలో చాలా మంది తెలిసే ఉండొచ్చు. మన F1 కార్స్ ఉంటాయి కదా, రేసింగ్ కార్స్, సేమ్ వాటిలాగానే చిన్న సైజులో కార్స్ అయితే ఉంటాయి అన్నమాట. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పానంటే మేము వండర్లాలో ఆల్రెడీ నడిపినాం కదా గో కార్టింగ్ వెహికల్స్, సేమ్ అదే విధంగా ఉంటాయి. బట్ ఇవి ఫ్యూయల్ పైన రన్ అయితే అవుతాయి అన్నమాట. ఈరోజు ఈ వీడియోలో మేము గో కార్టింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీ అయితే ఉండబోతుంది. సో ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దగ్గర 160 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అయితే గైస్ మనం గో కార్టింగ్ ఇది ఏదైతే ట్రాక్ ఉందో దాని దగ్గరికి అయితే రీచ్ అయినాం అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇదే ట్రాక్. మనకంటే ముందు కొంతమంది కస్టమర్స్ అయితే వచ్చిర్రట, వాళ్ళది నడుస్తుంది రేసు. వాళ్ళది అయిపోయిన తర్వాత మనది అయితే ఉంటుంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో మన ఛాలెంజ్ అయితే ఇలా స్టార్ట్ కాబోతుంది. ప్రైజెస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు అడల్ట్ కార్ట్ అని చెప్పేసి రకరకాల కార్ట్స్ ఉన్నాయి. మనకు ల్యాబ్స్ ప్రకారం ప్రైజ్ అవుతుందన్నమాట. బట్ మనం తీసుకున్నది ఏదైతే ఉందో దీంట్లో ఏది కాదు. ఎందుకంటే ఇవి తీసుకున్నట్లయితే మనం వీడియో షూట్ అయితే చేయలేం. వీడియో షూట్ చేయాలంటే సపరేట్గా మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ప్రమోషన్ అయితే కాదు, మనం మనీ పే చేసి ఛాలెంజ్ అయితే షూట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ వాళ్ళది నడుస్తుంది, వాళ్ళది అయిపోగానే నెక్స్ట్ ఇయర్ మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం రైడ్ చేయబోయే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో గో కార్టింగ్ అని చెప్పినా కదా, అవి వచ్చేసి ఇవే. బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు ఎన్ని గానం ఉన్నాయో. బట్ మనం రైడ్ చేసేది ఒక్కటే, ఒక్కొక్క రౌండ్ అయితే రైడ్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ వాళ్ళు పార్టిసిపేట్ అవుతారు, సెకండ్ వాళ్ళు పార్టిసిపేట్ అవుతారు అని చెప్పేసి మన డింపి అయితే డిసైడ్ చేస్తాడు. డింపి చెప్పాలి. ఓలో ఇవో ఓలో విజయ్, ఓలో నేను, ఓలో నువ్వే సాయం. ఈ ఛాలెంజ్లో ఫస్ట్ వచ్చేసి డింపిగాడు, సెకండ్ జింగడు, థర్డ్ విజిగాడు, ఫోర్త్ నేను, ఫిఫ్త్ అన్న. సో చూద్దాం ఎవరు తక్కువ టైంలో ఫినిష్ చేస్తారో అండ్ ఎవరు ఈ ఛాలెంజ్ని గెలుస్తారని చెప్పేసి. ఆబ్వియస్లీ ప్రతి ఛాలెంజ్ లాగానే లాస్ట్ ఎవరైతే ఇద్దరు వస్తారో వాళ్ళు నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లు అయితే ఉంటారు. సో చూద్దాం. డింపిగాడు పక్క ఫస్ట్ నువ్వేనా? సో ఫస్ట్ రౌండ్లో మన డింపియాడ్ అయితే పార్టిసిపేట్ అవుతుండో. చూద్దాం ఎంత టైంలో ఫినిష్ చేస్తాడు ఏంది అని చెప్పేసి. గెట్ రెడీ, ఆల్ ది బెస్ట్. చలో 1 2 3 స్టార్ట్ రా పోరా. డింపియాడ్ మెల్లే పోతాడు అనుకున్నావు, కానీ మెల్లే పోతాడు, బాగా స్పీడ్ పోతున్నాడు.
మీరు చూసినట్లయితే గైస్ మన డింపియాడ్ వచ్చేసి వాని ఫస్ట్ రౌండ్ ఏదైతే ఉందో 1 minute 11 secondsలో అయితే ఫినిష్ అయితే వేసుకుండు. బాగానే ఫాస్ట్ పోయిండు. ఎట్లా అనిపిస్తుందిరా? సో మన డింపియాన్ టైమింగ్ వచ్చేసి గైస్ 1 minute 11 seconds ఫస్ట్ ల్యాప్ది. సెకండ్ ఎవరు రా? ఇప్పుడు నెక్స్ట్ వీడియో అయితే పోతుండో చూద్దాం వీడియో ఎంత టైంలో ఫినిష్ చేస్తాడు ఏంది అని చెప్పేసి. చలో పెట్టుకో అమ్మా. మనం నార్మల్గా కార్ రేసులు అవటి కూడా పెడుతున్నాం కదా ఇంటి దగ్గర. అలానైతే మన జింగడు బాగా ఫాస్ట్ పోనీ ట్రై చేస్తాడు కానీ గెలవాడు. సో ఇవాళ చూద్దాం గెలుస్తాడా లేదా అని చెప్పేసి. సెకండ్ పార్టిసిపేట్ వచ్చేసి జింగా. 1 స్టార్ట్ చేయాలి. చలో 1 2 స్టార్ట్. అబ్బా ఏమన్నా పోతుందా? అవ్వా మూల అవ్వా పడుతుంది వేడి పడుతుంది. తక్కువ వస్తే టైం వేస్ట్ కానియద్దు. సర్రా ఫినిష్ చేయాలి. నాకు స్టాప్. మన డింపియానికంటే 10 seconds తక్కువ టైం అయితే తీసుకుండు. డింపియాడ్ వచ్చేసి 1 minute 11 seconds కదా, వీంది వచ్చేసి 1 minute 1 seconds అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత టైం పట్టిందా? పట్టింది. నేను చంపుకొచ్చిన ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? అలా అనిపించింది. సర్రాన పోతుంది. మన ల్యాంబర్ ఎక్కువ ఉందా? దానికన్నా ఘోరంగా పోతుంది. సో ఇప్పుడు థర్డ్ ప్లేస్లో మన విజ్గాడ్ అయితే నువ్వు ఎంత టైంలో పోతా అనుకుంటున్నారా? 1 minute 1 second 1 minute 11 seconds 1 minute లోపలనే పోతా. 1 minute లోపల. చాలా ఇప్పుడు థర్డ్ ప్లేస్లో విజ్గాడ్ ఆల్ టైమ్ విన్నర్. చూద్దాం ఎంత టైంలో పోతాడు. ఎట్లుందిరా? వేరే లెవెల్. పోకముందుకు అంటే బండి మీద కూర్చొని నడుపుతాం కదా, పండుకున్నాడు ఇప్పుడు ఘోరంగా ఉన్నది. దిస్ ఈస్ గో కార్టింగ్. చూద్దాం ఎంత టైంలో పోతాడో. 1 2 3 స్టార్ట్. మన విజయాడు వచ్చేసి ఒక్క సెకండ్ తక్కువ ఓడిపోయిండు. ఇది 1 minute 1 seconds, ఇది 1 minute 2 seconds. కంట్రోల్ చేస్తలేదు. ఏమైంది? కంట్రోల్ చేస్తలేదు. అంటే ఎలా ప్రాబ్లం అనిపిస్తుంది? స్టీరింగ్ ఒకటే కొంచెం ఇప్పుడు నెక్స్ట్ 4th ప్లేస్లో నేనే. చూద్దాం నేను ఎంత టైంలో ఫినిష్ చేస్తా అయింది అని చెప్పేసి. లెట్ స్టార్ట్. అన్న వచ్చేసి 4th ప్లేస్లో అయితే పార్టిసిపేట్ అవుతుండు. రెడీ? రెడీ ఆల్వేస్ రెడీ. రెడీ. ఘోరంగా స్పీడ్ పోతున్నట్టు అనిపిస్తుంది. బట్ తెలియదు వాళ్ళకంటే స్పీడ్ పోతున్నా స్లో పోతున్నా. ఎంతరా? ఇప్పటి వరకు కనుక గైస్ మనం టైమింగ్ చూసినట్లయితే
టైమింగ్ వైజ్ అయితే ఫస్ట్ నేనే, అది 59గా. ఇదంతా 1 minute 1, 1 minute 2, 1 minute 11 seconds. ఏర్పడతలేదు, ఎప్పుడు 1 lap కంప్లీట్ అయిపోయిందో, చాలా ఫాస్ట్ పోతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ప్లేస్లో అన్న అయితే పార్టిసిపేట్ అవుతుండు. చూద్దాం ఎవరు గెలుస్తారో ఏంది అని చెప్పేసి. ఇప్పటివరకు అయితే విన్నారు నేనే. లాస్ట్ ప్లేస్లో అన్న అయితే పార్టిసిపేట్ అవుతుండు. ఎట్లా అనిపిస్తుంది ఇలా కూర్చున్నాక? సో చూద్దాం అన్న గెలుస్తాడా ఏమైతే అని చెప్పేసి. 1 స్టార్ట్ చేశారన్న. 1 2 3 స్టార్ట్ గో. సో అన్న టైమింగ్ కనుక మీరు చూసినట్లయితే గైస్ చాలా అంటే చాలా ఎక్కువ టైం అయితే తీసుకుండు. 1 minute 8 seconds అయితే తీసుకున్నాను అనమాట. సో ఓవరాల్గా ఛాలెంజ్లో కనుక చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి నేను, సెకండ్ జింగా, థర్డ్ వచ్చేసి విజ్గాడు, ఫోర్త్ అన్న, ఫిఫ్త్ వచ్చేసి మన డింపియాడు. సో ఈ ఛాలెంజ్లో ఎవరైతే ఓడిపోయారో అన్నకు డింపియానికి క్రేజీ రివెంజ్ కాంబో రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటుంది. సో ఇది ఈరోజు ఛాలెంజ్. ఒకవేళ మీ కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే కలిసి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.